కరువు తీరా వానాట. రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు. సో మస్తు వాన పడ్డదట. ఈ 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతోని మొత్తం చెరువులు కుంటలు అన్నీ నిండిపోయినాయి. కరీంనగర్ మంకమ్మ తోటలోని 2వ పోలీస్ స్టేషన్ ఎదురుగా జలమయమైన సిరిసిల్ల రోడ్ అట. ఎంత మొత్తం నీళ్లు నిండిపోయిన చెరువులాగా ఉంది అది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరద బీభత్సం. వెంకటాపురంలో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదు. అల్లాడిన కరీంనగర్ కార్పొరేషన్. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్లో కూడా రోజంతా వాన పడుతూనే ఉంది. జంట జలాశయాల్లోకి మూసి, ఈసీ నదుల నుంచి నీరు భారీగా వస్తోంది. వివిధ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. వరి పొలాలు నీట మునిగినాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఏకంగా 46.9 సెంటీమీటర్ల వాన పడ్డదట. ఎక్కడి వాన చూడు, 46 సెంటీమీటర్స్. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 23.4, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4, మనుగురులో 12.8, సూర్యాపేట, మామిళ్లగూడెంలో 11.5, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 10.2, భద్రాద్రి జిల్లా కరకగూడెంలో 10.1 సెంటీమీటర్ వర్షపాతం పడింది. సో ఇట్లా అన్ని జలాశయాలు కూడా నిండినాయి. కరీంనగర్లోని పలు కాలనీలోకి, ఇళ్లలోకి వరద నీరు వచ్చిందట. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి గురువారం నాటికి అల్పపీడనంగా మారి మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడెక్కడ పడే అవకాశం ఉందట. సో 3 రోజుల పాటు ఎక్కడెక్కడ పడతాయంటే గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ఇటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందట. నెక్స్ట్ శుక్రవారం అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయట. శనివారము ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. మరి నార్త్ సైడ్ అయితే ఏం కనిపిస్తుంది, సౌత్ మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ ఈ జిల్లాల పేర్లు అయితే కనబడతలేవు. మరి నిన్న పిడుగుబడి పాపం ములుగు జిల్లాలో వేణు అనే 20 ఏళ్ళ అబ్బాయి చనిపోయింది పాపం. మహబాద్ జిల్లా కొత్తగూడ వాసి ఏ నరేష్ 30 ఏళ్ళు చేపల వేటకెళ్ళి బూర్కపల్లి వాగులోకి వెళ్ళి గల్లంతైందట. సో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామంలో కొట్టుకుపోయిన మట్టి రోడ్డు, మొత్తం రోడ్డు చూడండి ఎట్లయిపోయిందో. మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామ సమీపంలో నీట మునిగిన పొలాలు. కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డలో నీట మునిగిన వాహనాలు. మొత్తం చెరువులు తలపిస్తున్నాయి రోడ్లు మొత్తం. 46 సెంటీమీటర్ల వాన పడ్డదట. ఎక్కడ ములుగు ఏరియాలో. ఇది బొగతా జలపాతం. ఇది ములుగు జిల్లాలోని బొగతా జలపాతం మహోగ్ర రూపం దాల్చింది. దాంతో పర్యాటకుల సందర్శనను ఈ నెల 26వ తేదీ వరకు అటవీ శాఖ తాత్కాలికంగా ఆపేసిందట. చాలా బీభత్సంగా ప్రవహిస్తున్నది. ఇక ప్రతి సంవత్సరం ఈ చూస్తూ ఉంటాం. రైతును బలిగొన్న విద్యుత్ మోటార్ అట. పాపం మోటారు పైన పడి ప్రాణాలు కోల్పోయిన నగిరి శ్రీను. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచకల్దిన్న గ్రామంలో అట. 59 ఏళ్ళు అయినది పాపం. మొత్తం ఆల్ గోదావరి అండ్ కృష్ణా బేసిన్లో ఉన్న రిజర్వాయర్ల పరిస్థితి ఎట్లా ఉంది అన్నది ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరగా ఉన్నాయి. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి మట్టం 129 టీఎంసీలు అయితే దాదాపు 102 టీఎంసీలు పైన ఉన్నది. నారాయణపూర్ 37 టీఎంసీలు అయితే 36. ఆల్ జూరాల సేమ్. తుంగభద్ర కొంచెం తక్కువగా ఉన్నది. శ్రీశైలం కూడా 215 టీఎంసీలు నిల్వ సామర్థ్యం ఉంటే 209 టీఎంసీలు ప్రస్తుత నిల్వ ఉన్నది. నాగార్జున సాగర్ 312 టీఎంసీలు పూర్తి నిల్వ సామర్థ్యం, 261 టీఎంసీలు ప్రస్తుతం నిల్వ ఉన్నది. పులిచింతల, సింగూరు ఇంకా వీటిలోకి ఇంకా నీళ్లు రాలే. నిజాం సాగర్ ఇంకా లేదు, శ్రీరామ్ సాగర్ లేదు, మధ్యమానేరు, మిడ్మానేరు. ఇక్కడ ఇంకా పైన కురుస్తున్న గోదావరి వరదలతో ఇవన్నీ నిండాల్సి ఉన్నది. చూడాలి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.